వీడియోలో బాక్స్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? Yes, sir. బాక్స్ మోడల్ గురించి చెప్తాను. ఫస్ట్ ఏదైనా ఒక పేజ్ తీసుకుంటా. HTML పేజ్ ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసి ఈ ఫామ్ అంతా నేను డిలీట్ చేసి చూస్తాను. నేను ఓన్లీ ఇక్కడ ఒక H1 ఎలిమెంట్ మాత్రమే తీసుకున్నాను. హెడింగ్ ట్యాగ్ ఒక్కటే తీసుకున్నాను. సేవ్ చేసా. ఇది బ్రౌజర్లో చూద్దాం. ఇప్పుడు రీలోడ్ చేసి చూద్దాం. ఓన్లీ హెడింగ్ ఒకటి కనబడుతుంది కదా. సార్ నీకు డెవలపర్ టూల్స్ చెప్పానా? No, ఇన్స్పెక్ట్ no, అనేది sir. కాదు. ఆప్షన్ ఎలా చూడాలి అంటే ఇన్స్పెక్ట్ తెలుసు కదా. ఇన్స్పెక్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తాం. ఇన్స్పెక్ట్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కింద స్టైల్స్ అనే ప్రాపర్టీని సెలెక్షన్ చేసుకోండి. సో మీరు కూడా ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఏదైనా ఫైల్ ఓపెన్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అంటే ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తానే డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో దీంట్లో ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది ఇది బాక్స్ మోడల్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి. నేను ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తుంటే అక్కడ బ్లూ కలర్ కనబడుతుంది హెడింగ్ మీద. ఇక్కడ బ్లూ కలర్ కనపడేది విడ్త్. కంప్లీట్ గా విడ్త్ ఎంత ఉందని చూపించడానికి అది నేను ఇక్కడ సెలెక్షన్ చేస్తుంటే. ఓకేనా? నేను ఎప్పుడైతే దీని మీద బాక్స్ మోడల్ మీద 643 ఇంటూ 37 ఉంది కదా. 643 అంటే దాని విడ్త్, ఆ హెడింగ్ ఎలిమెంట్ యొక్క విడ్త్. 37 అనేది హైట్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనం ఇందాక దాంట్లో స్టైల్స్ అప్లై చేసాము ఏదన్నా చూడండి. VS Code లో ఎటువంటి స్టైల్స్ అప్లై చేయలేదు కదా. ఓన్లీ హెడ్డింగ్ ఒక్కటే ఉంది. హెడ్డింగ్ ట్యాగ్ ఒక్కటే ఉంది. సో నేను ఇప్పుడు స్టైల్స్ అన్ని ఇక్కడ అప్లై చేస్తాను. ఓన్లీ నా డెవలపర్ టూల్స్ లో అప్లై చేస్తున్నాను స్టైల్స్ అన్ని. ఇక్కడ స్టైల్స్ ఎలిమెంట్ స్టైల్స్ అని ఉంది చూసారా, ఎలిమెంట్ డాట్ స్టైల్స్ అని. దీంట్లో నేను విడ్త్ హైట్ చేంజ్ చేసి చూస్తాను చూడండి. సో నేను ఫస్ట్ ఏది అవును దీనికి విడ్త్ అప్లై చేయొచ్చా? హెడింగ్ ట్యాగ్ కి విడ్త్ అప్లై చేయొచ్చా? నో సార్, బ్లాక్ అది హెడ్లైన్ ఇన్లైన్ కాబట్టి చేయలేం సార్. మనము ఫస్ట్ డిస్ప్లే అనే దగ్గర అది అప్లై చేసి తర్వాత విడ్త్ హైట్ అప్లై చేయొచ్చు సార్. ఇక్కడ అది ఇన్లైనా డిస్ప్లేనా హెడింగ్ అది చెప్పు. డిస్ప్లేలో మనము బ్లాక్ తీసుకోవాలా సార్, బ్లాక్ లోకి చేంజ్ చేయాలంటే. ఇప్పుడు నార్మల్ గా హెడ్డింగ్ అయితే ఇన్లైన్ సార్. హెడ్డింగ్ ఇన్లైన్ ప్రాపర్టీ బ్లాక్ టోటల్ ఇక్కడ నేను దాని మీద సెలెక్షన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో టోటల్ విడ్త్ ఆక్యుపై చేసింది కాబట్టి బ్లాక్ సార్. బ్లాక్ లెవెల్. ఓకేనా? అది డిస్ప్లే అది తెలుసుకోవడానికి ఇలా వాడుతున్నాం మనం. ఈ బాక్స్ మోడల్ అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి మాత్రమే ఉంటుంది. ఓకే ఓకే సార్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి మాత్రమే మేము విడ్త్ హైట్ ప్రాపర్టీస్ ఇవ్వగలుగుతాం. సో అందుకే ఇక్కడ తీసుకున్నాం. ఓకే, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లకి చేంజ్ చేసాము. తర్వాత ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి నేను ఇంతవరకు అది హెడ్డింగ్ ట్యాగ్ కి విడ్త్ ఇవ్వలేదు. అది డిఫాల్ట్ గా కంప్లీట్ విడ్త్ తీసుకుంటుంది. సో నేను ఇప్పుడు విడ్త్ ని 50% అంటే 200 పిక్సెల్స్ లో చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎలా ఇవ్వాలో చెప్తా. ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే విడ్త్ ఇక్కడ 200 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ నాకు మీరు ఇక్కడ చేంజెస్ కనపడుతున్నాయి మీకు. ఇక్కడ బ్లూ కలర్ లో కనపడుతుందా? 200 ఇందాక 647 సంథింగ్ ఉన్నది, ఇప్పుడు 200 లకి మారింది. ఎందుకు? నేను విడ్త్ ని 200 లకి చేంజ్ చేశాను. ఇక్కడ చూడండి పైన ఎలిమెంట్ స్టైల్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ స్టైల్ ఎలిమెంట్ లో విడ్త్ ని నేను 200 పిక్సెల్స్ లకి చేంజ్ చేశాను.
నేను ఎప్పుడైతే నా కజర్ ని ఆ 200 బ్లాక్ లకి తీసుకొచ్చాను, నాకు అక్కడ పైన చూడండి ఇందాక కంప్లీట్ స్క్రీన్ మొత్తం విత్ ఆక్యుపై చేసింది, ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా 200 పిక్సెల్స్ మాత్రమే హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ డెవలపర్ టూల్స్ లో అప్లై చేస్తున్నాను స్టైల్స్ అన్ని, ఎందుకు ఆ బాక్స్ మోడల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఓకేనా? సార్ అది ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి సార్ ఒకసారి. డెవలపర్ టూల్స్ అంటే రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్ట్ అని వస్తుంది సార్. అర్థం కాలేదమ్మా నాకు. ఇప్పుడు మీరు ఇవి స్టైల్స్ అవి అప్లై చేస్తున్నారు కదా సార్, కింద ఇన్స్పెక్ట్ అన్నారు కదా ఇందాక. పేజ్ అది వెబ్ పేజ్ మీద డబుల్ రైట్ క్లిక్ క్లిక్ ఇస్తే, డబుల్ క్లిక్ అని మామూలు రైట్ క్లిక్ అని ఇస్తే ఇన్స్పెక్ట్ అనే ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ఇన్స్పెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలా డెవలపర్ టూల్స్ కనపడతాయి. ఓకే. మీకు అర్థం కాకపోతే మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ షేర్ చేయండి. మీకు కనపడకపోతే నాకు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. ఫస్ట్ నేను చెప్పేస్తాను కంప్లీట్ గా, తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు లాస్ట్ లో క్లియర్ చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది చాలా. సో నేను చెప్పేస్తాను, తర్వాత మీరు కావాలంటే చూసుకోండి. ఇక్కడ నేను విడ్త్ అనేది 200 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఇక్కడ నాకు బాక్స్ లో 200 పిక్సెల్స్ కింద చేంజ్ అయిపోయింది విడ్త్. ఓకేనా? నేను ఇప్పుడు హైట్ కూడా అప్లై చేస్తాను. ఇందాక ఇక్కడ చూడండి హైట్ 37 ఉంది. 200 × 37 అంటే ఫస్ట్ 200 అనేది విడ్త్ ఇంటూ తర్వాత 37 ఉంది కదా, ఆ 37 అనేది హైట్. ఓకేనా? హైట్ విడ్త్ అలా రాస్తారు, ఫస్ట్ విడ్త్ రాస్తారు, తర్వాత హైట్ రాస్తారు. ఇక్కడ నేను హైట్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను. హైట్ తీసుకొని దీనికి ఎంత ఇవ్వద్దాము, ఒక 100 పిక్సెల్స్ ఇద్దాము, 200 పిక్సెల్స్ ఇద్దాం. ఇది కూడా కంప్లీట్ 200 చేద్దాంలే, ఇది కూడా చూడడానికి నీట్ గా కనబడుతుంది. 200 పిక్సెల్స్ ఇద్దాం, ఈ డిఫరెన్స్ కనబడుతుంది. 200 పిక్సెల్స్ ఇచ్చాను. ఇక్కడ 200 పిక్సెల్స్ ఇచ్చాను కాబట్టి 200 కనబడుతుంది చూడండి. 200 × 200. నేను అక్కడ మీరు హెడ్డింగ్ ట్యాగ్ చూడండి ఎలా అప్లై చేసింది, కిందికి వచ్చింది కదా. ఇందాక ఓన్లీ ఒక లైన్ లాగా ఉన్నది, ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంది. ఇప్పుడు హైట్ కూడా పెరిగింది. సో మనం హైట్ ప్రాపర్టీ అప్లై చేయగలుగుతున్నాం, విడ్త్ అప్లై చేయగలుగుతాం. ఎందుకు? ఇది బ్లాక్ లెవెల్ కాబట్టి మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి మాత్రమే ఇక్కడ ఈ బాక్స్ హైట్ విడ్త్ ఇవ్వగలుగుతాం, అంతే కదా. ఇక్కడ డిస్ప్లే బ్లాక్ అని ఉంది చూడండి, బాడీకి మనం డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చాం బాడీ ట్యాగ్ కి. అలా డిస్ప్లే బ్లాక్ ఇచ్చాం కాబట్టి బాడీ కూడా బ్లాక్ లాగే, అంటే ఒక బాక్స్ లాగే ఉంటుంది. బాడీ కూడా ఒక బాక్సే, బాడీ ట్యాగ్ కూడా ఒక బాక్స్ లాగే మనకి రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ హైట్ ఇచ్చాం, విడ్త్ ఇచ్చాం. ఇక్కడ తర్వాత మీకు కనబడుతుందా, ఇక్కడ అది డార్క్ గ్రే షేడ్ లో కొంచెం కనబడుతుంది చూసారా, ప్యాడింగ్ అని ఉంది దీని మీద. ఇక్కడ చూడండి ఈ ప్యాడింగ్ అని కనబడుతుందా. ఈ ప్యాడింగ్ అంటే మీకు ఎలిమెంట్ కి విడ్త్ ఉంది, విడ్త్ హైట్ ఇచ్చాం కదా, దాని చుట్టూ మనకి బార్డర్ కాకుండా లోపల కంటెంట్ కి ఇది విడ్త్ కి బార్డర్ కి మధ్యలో ప్లేస్ ఉంటుందమ్మా, ఒక ఏరియా. ఆ ఏరియాని ప్యాడింగ్ అంటారు. మీకు ఇప్పుడు బార్డర్ అప్లై చేస్తేనే ఆటోమేటిక్ మీకు తెలుస్తుంది లేండి. సో నేను ఇక్కడ బార్డర్ అప్లై చేశాను 5 పిక్సెల్స్, కానీ నాకు ఏమైనా కనబడుతుందా బార్డర్? ఎందుకు కనబడట్లేదు? ఎవరైనా చెప్తారా? బార్డర్ ప్రాపర్టీ తెలీదా మీకు కూడా? బార్డర్ 5 పిక్సెల్స్ ఇచ్చాను కానీ నాకు డిస్ప్లే కావట్లేదు బార్డర్, ఎందుకో చెప్తా? ఏమన్నా ఐడియా ఉందా మీకు ఏమన్నా? ఫస్ట్ బార్డర్ అప్లై చేసేటప్పుడు బార్డర్ స్టైల్ ప్రాపర్టీ ఇవ్వాలి. బార్డర్ స్టైల్ సాలిడ్. ఓకేనా? ఇప్పుడు నాకు చూడండి బార్డర్ 5 పిక్సెల్స్ ఇచ్చాను, సాలిడ్ లో ఇచ్చాను, అంటే సాలిడ్ అంటే థిక్నెస్. ఓకేనా? ఇక్కడ సాలిడ్ టైప్ లో ఇచ్చాను, మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా బార్డర్, బ్లాక్ కలర్ లో బార్డర్ కనబడుతుంది కదా. సో ఈ విడ్త్ కి బార్డర్ కి మధ్యలో మనకి ఏదైనా ఉందా ఎంటీ? ఇక్కడ చూడండి బార్డర్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ కలర్ కనబడుతుందో అక్కడ బార్డర్ కూడా అదే కలర్ లో డిస్ప్లే అవుతుంది మనకి.
ఎందుకంటే మనం బార్డర్ ని సెలెక్షన్ చేసాం కాబట్టి అది బార్డర్ చూపిస్తుంది. నేను విడ్త్ హైట్ సెలెక్షన్ చేస్తే విడ్త్ హైట్ చూపిస్తుంది. నాకు బార్డర్ కి విడ్త్ కి మధ్యలో, విడ్త్ హైట్ కి మధ్యలో ఒక ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ ప్యాడింగ్ కి మనం ఏదే కానీ స్పెసిఫై చేయలేదు వాల్యూస్. ఓకేనా? సో స్పెసిఫై చేయలేదు కాబట్టి మనకు అలా చూపిస్తుంది. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ అంటే ఏం లేదమ్మా, ఈ కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ ని ప్యాడింగ్ అంటారు. ఇక్కడ నేను ప్యాడింగ్ అప్లై చేసి చూపిస్తాను, మీకు తెలుస్తుంది. ఇక్కడ నాకు ప్యాడింగ్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. నాకు ఇక్కడ వాల్యూ చేంజ్ చేసుకోవడానికి ఇస్తుంది. నేను ఇక్కడ 20 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి, ఇందాక హెడ్డింగ్ టాప్ లో ఉన్నది, ఇప్పుడు కొంచెం కిందికి వచ్చింది. ఎందుకంటే మనం ప్యాడింగ్ అప్లై చేసాం. ప్యాడింగ్ అంటే ఏం లేదు, కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో ప్లేస్ ఉంది కదా, దాన్ని ప్యాడింగ్ అంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, బార్డర్ కి అటాచ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా చూసుకోండి మీరు, ఇక్కడ ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ మనం ఏమి ఇవ్వలేదు, రైట్ సైడ్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ టాప్ ఒకటి ఇచ్చాం కాబట్టి 20 పిక్సెల్స్. ఇక్కడ నేను ప్యాడింగ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏం కనబడుతుందో ఒకసారి చూడండి, పైన గ్రీన్ కలర్ లో ప్యాడింగ్ షేడ్ కనబడుతుంది. ఎందుకంటే అది ప్యాడింగ్ అన్నమాట. కంటెంట్ మనం విడ్త్ హైట్ తర్వాత బార్డర్ వరకు ఉండే కంటెంట్ ఏరియా ఉంటుంది, ఆ ఏరియాని ప్యాడింగ్ అంటారు. ఇక్కడ విడ్త్ మనం ఎంత ఇచ్చాము, 200 ఇచ్చాం, హైట్ 200 ఇచ్చాం. సో ఆ 200 హైట్ కాకుండా తర్వాత పైన 20 పిక్సెల్స్ మనం ప్యాడింగ్ ఇచ్చాం, అంటే బార్డర్ కి మధ్యలో, విడ్త్ కి అదే హైట్ కి బార్డర్ కి మధ్యలో 20 పిక్సెల్స్ ఇచ్చాం కాబట్టి 20 పిక్సెల్స్ అలా డిస్ప్లే అవుతుంది కంటెంట్ కి. ఏం లేదు, కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో మనం ఏదన్నా ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వాలనుకుంటే ప్యాడింగ్ యూస్ చేస్తాం. ఇది ప్యాడింగ్ ప్రాపర్టీ. మనం బార్డర్ అప్లై చేసేసాం. ఇక్కడ మార్జిన్ అని ఉంది చూసారా, మార్జిన్ అంటే ఒకే ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి మధ్యలో స్పేస్ అంటారు. ఇప్పుడు మనం హెడ్డింగ్ ఎలిమెంట్ వాడాం, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బేస్కోలో ఇప్పుడు చూడండి, నేను ఇందాక మీకు చేంజెస్ అన్ని చూపించాను కదా, విడ్త్ హైట్ ప్లస్ ప్యాడింగ్ బార్డర్ అప్లై చేసాం. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఎందుకంటే బ్రౌజర్ లో మనం ఇస్తున్నాం. బ్రౌజర్ లో ఇస్తే మనం ఎప్పుడైతే దాన్ని రీఫ్రెష్ చేస్తామో పేజ్, అప్పుడు ఆటోమేటిక్ గా స్టైల్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఓన్లీ చెక్ చేసుకోవడానికి మాత్రమే డెవలపర్ టూల్స్ లో మనం యూస్ చేస్తాం. ఇన్స్పెక్ట్ యూస్ చేసి డెవలపర్ టూల్స్ లో ఆ పారామీటర్స్ ఎలా వర్క్ అవుతాయని చూస్తాను, ప్రాపర్టీస్ ఎలా వర్క్ అవుతాయో చెక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిఫాల్ట్ గా నేనేం మార్జిన్ ఇవ్వలేదు, కానీ మార్జిన్ నాకు 8 పిక్సెల్స్ చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను కంప్లీట్ గా బాడీ ఎలిమెంట్ ని సెలెక్షన్ చేశాను కాబట్టి అలా చూపిస్తుందమ్మా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, నేను బాడీ ఎలిమెంట్ ని సెలెక్షన్ చేశాను. ఇక్కడ పైన చూడండి, బాడీ సెలెక్షన్ లో ఉంది. సో నాకు బాడీ కాదు, హెడ్డింగ్ మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలంటే హెడ్డింగ్ సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హెడ్డింగ్ సెలెక్షన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, హెడ్డింగ్ ట్యాగ్ కి డిస్ప్లే ఏముంది, బ్లాక్ సార్. ఇక్కడ కనబడుతుంది చూడండి, డిస్ప్లే బ్లాక్. ఫాంట్ సైజ్ నేను ఈఎం రెమ్ అని చెప్పాను కదా, ఈఎం అంటే 16 పిక్సెల్స్ ని ఒక ఈఎం అంటారు. ఇక్కడ 2EM అని ఉంటుంది. అంటే ఏంటి మీనింగ్? 32 పిక్సెల్స్. ఓకే, ఇక్కడ అన్ని మాక్సిమం ఎలిమెంట్స్ అన్నిటికీ ఈఎంస్ పిక్సెల్స్ లోనే ఇచ్చాను చూడండి. మార్జిన్స్ కూడా మీరు ఈఎం లోనే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ హెడ్డింగ్స్ కి, హెడ్డింగ్ ట్యాగ్ కి మాత్రం ఎంత ఉందమ్మా మార్జిన్? 21.440 కనబడుతుంది కదా. ఎందుకు? డిఫాల్ట్ గా సర్టెన్ వాల్యూస్ అనేది వాళ్ళు డిఫైన్ చేసేసింటారు, ఒక్కొక్క బ్రౌజర్ కి ఒక్కొక్క డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చింటారు ట్యాగ్స్ కి. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ బ్లాక్ లెవెల్ కదా, ఆ బ్లాక్ లెవెల్ కి మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ బార్డర్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్యాడింగ్ ఇవ్వలేదు, బార్డర్ ఇవ్వలేదు, కానీ మార్జిన్ ఇచ్చాడు. మార్జిన్ ఎందుకు ఇచ్చాడంటే ఒకే ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి మధ్యలో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ ని మార్జిన్ అంటారు. ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకున్నా, నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకున్నాను, పైన హెడ్డింగ్ తీసుకున్నా. సో హెడ్డింగ్ తర్వాత నాకు మొత్తం ఏముంది, ఈ మార్జినే ఉంది. ఆ మార్జిన్ తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. ఓకేనా? ఎందుకంటే ఆ కంప్లీట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, హెడ్డింగ్ ఎలిమెంట్ కంప్లీట్ గా ఆ విడ్త్ ఆక్యుపై చేస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేస్తుంది. ఆ ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఎలిమెంట్ మీరు ఇస్తే ఆటోమేటిక్ గా అది కిందికి వెళ్తుంది. ఇక్కడ మీరు పారాగ్రాఫ్ యూస్ చేశారు, పారాగ్రాఫ్ కూడా బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి అది న్యూ లైన్ లో స్టార్ట్ అయింది, న్యూ లైన్ లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ న్యూ లైన్ లో స్టార్ట్ అయింది. ఓకే సార్, మీరు 21 పిక్సెల్స్ డిఫాల్ట్ గా చేంజ్ చేయలేరా అంటే
ఇక్కడ కూడా అంతే, డబుల్ క్లిక్ ఇవ్వండి, మీరు 10 పిక్సెల్స్ చేంజ్ చేసుకోవచ్చు. 10 కాదు, ఎంత పిక్సెల్స్ కావాలనుకుంటే మీరు అంత పిక్సెల్స్ కి చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ టాప్ కు మాత్రమే 10 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి టాప్ తగ్గిపోయింది. చూడు ఇక్కడ బాటమ్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. సో బాటమ్ కి కూడా సేమ్ డబుల్ క్లిక్ ఇచ్చి 10 పిక్సెల్స్ చేంజ్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేస్తానే సేమ్ నాకు ఇప్పుడు చూడండి హెడ్డింగ్ కి పారాగ్రాఫ్ కి మధ్యలో డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది, నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. 10 ఉంది కదా. అందుకు ఇప్పుడు ఓన్లీ మనం మార్జిన్ అప్లై చేసాం కాబట్టి అది చూపిస్తాను. అంటే మార్జిన్ అంటే ఏం లేదు, ఒక ఎలిమెంట్ కి ఇంకో ఎలిమెంట్ కి మధ్యలో స్పేస్ అనమాట. స్పేస్ కోసం మనం అది తీసుకుంటాం మార్జిన్ అనేది. ఇక్కడ ఎలిమెంట్ లో ఇచ్చేదాన్ని ప్యాడింగ్ అంటారు, ఎలిమెంట్ బయట ఇచ్చేదాన్ని మార్జిన్ అంటారు. ఒక ఎలిమెంట్ లోపల ఇస్తున్నామంటే స్పేస్, దాన్ని ప్యాడింగ్. ఎలిమెంట్ కి అవుటర్ సైడ్ ఇస్తున్నామంటే దాన్ని మార్జిన్ అంటారు. ఇక్కడ బార్డర్ అనేది మనము పర్టికులర్ ట్యాగ్ కి, పర్టికులర్ ఎలిమెంట్ కి మనం బార్డరింగ్ ఇవ్వాలనుకుంటే బార్డర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడే మీరు ఇవ్వచ్చు. ఇక్కడ బార్డర్ ఎంత, నేను 5 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నా. 5 డైరెక్ట్ 5 కొట్టి ఎంటర్ ఇవ్వండి. ఏం చూపిస్తాను మీకు? ఏం చూపించలేదు కదా, ఎర్రర్ కాదు అసలు మనకు చూపేది. ఎందుకంటే బ్రౌజర్ లో ఈఎంఆ పిక్సెల్స్ అనేది మనం చెప్పాలి. సో నేను ఇక్కడ పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి పిక్సెల్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. సరే ఏమైంది, ఎలిమెంట్ తీసుకోవట్లేదు. ఓకే, స్టైల్ మెన్షన్ చేయలేదు, సారీ. ఫస్ట్ స్టైల్ ఇవ్వండి అమ్మా. టాప్ అప్లై చేసాము, స్టైల్ ఇవ్వాలి. బార్డర్ కి ఇచ్చేటప్పుడు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది, అందుకే నేను బార్డర్ అప్లై చేస్తున్నామంటే స్టైల్ ఇవ్వాలి. ఫస్ట్ బార్డర్ స్టైల్ ఇచ్చేసి దీంట్లో సాలిడ్ అని ఇచ్చారనుకోండి, కంప్లీట్ గా స్పేసెస్ లేకుండా ఇలా సాలిడ్ గా వచ్చేస్తుంది. దీంట్లో స్టైల్స్ ఉంటాయి, స్టైల్స్ లో అదే బార్డర్ స్టైల్స్ లో డాటెడ్ అని ఇక్కడ చూపిస్తుంది చూడు, డాష్డ్, ఇన్సర్ట్, అవుట్సెట్ ఇలా కనబడుతున్నాయి. ఇలాగే కాకుండా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు కావాలంటే డాటెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డాటెడ్ అంటే కనబడుతుంది అక్కడ డాట్స్ అలా డిఫరెంట్ మీరు ఇవ్వచ్చు. సాలిడ్, డాటెడ్, ఇంకా గ్రిడ్, గ్రూవ్, ఇలాంటివి ఏంటివేంటివి ఉన్నాయి. ఇంకా మనం ఎక్కువ సాలిడే యూజ్ చేస్తాము, ఓకేనా, బార్డర్స్ కి. సో నేను సాలిడ్ ఇస్తున్నాను, సాలిడ్ ఇచ్చాను, 5 పిక్సెల్స్ చూపించింది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, మార్జిన్ ఉంది, అవుటర్ స్పేస్ లో మార్జిన్ ఉంది, తర్వాత సో ప్యాడింగ్ ఉందా? ఇప్పుడు బార్డర్ అప్లై చేసాం కదా, బార్డర్ లోపల కంటెంట్ చూడండి ఎలా ఉందో, మెర్జ్ అయిపోయినట్టు కనబడుతుంది కదా. ఇక్కడ బాగా ఫోకస్ చేయండి, జీని మాత్రం ఫోకస్ చేయండి. జీ అనేది బార్డర్ కానుకొని ఉంది కదా. నేనేం చేస్తున్నాను, ఈ జీకి స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను, అంటే బార్డర్ కి ఈ కంటెంట్ కి మధ్యలో స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ప్యాడింగ్ చేంజ్ చేస్తున్నాను. జస్ట్ ప్యాడింగ్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓన్లీ నేను బాటమ్ కి అప్లై చేస్తున్నాను ప్యాడింగ్. సో బాటమ్ కి ఎంత ఇస్తున్నాను, ఒక 25 పిక్సెల్స్ ఇద్దాం. 25 పిక్సెల్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నాకు చూడండి ఏమైంది, ఇక్కడ నేను చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అక్కడ చేంజెస్ అవుతున్నాయి, ఓకేనా. ఇక్కడ చూడండి జీకి దానికి మధ్యలో ఉన్న స్పేస్ ఏమంటారు, ప్యాడింగ్. బార్డర్ కి కంటెంట్ కి మధ్యలో వచ్చే స్పేస్ ని ప్యాడింగ్ అంటారు. విడ్త్ హైట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. విడ్త్ హైట్ ఏంటంటే కంటెంట్ కూడా సర్టెన్ విడ్త్ ని హైట్ ని ఆక్యుపై చేసుకోవడానికి మనం ఇస్తున్నాం. ఇది డిఫాల్ట్ గా 367 ఉంది, ఇది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 367 ఉంది కదా, దాన్ని ఎడిట్ చేస్తున్నాను, ఎంత 500 పిక్సెల్స్ లోకి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 500 పిక్సెల్స్ లోకి ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు బార్డర్ చూసారా, ఇందాక బార్డర్ కంప్లీట్ గా ఆక్యుపై చేసింది చూసారా. ఇందాక బార్డర్ ఇక్కడ వరకు కంప్లీట్ గా మన వెబ్ పేజ్ ఎంత ఉందో 500 పిక్సెల్స్ కి. ఎందుకంటే ఎలిమెంట్ విడ్త్ 500 పిక్సెల్స్ ఇచ్చేసాను, అంటే ఈ H1 ఎలిమెంట్ ని మనం 500 పిక్సెల్స్ లోకి చేంజ్ చేసాం. ఈ 500 పిక్సెల్స్ కి తర్వాత స్పేస్ ఎంత ఇచ్చాం, కింద ప్యాడింగ్ అనేది 25 ఇచ్చాం. సో 25 ప్యాడింగ్ తీసుకొని తర్వాత బార్డర్ ఎంత అప్లై చేసాం, 5 పిక్సెల్స్ బార్డర్ అప్లై చేసాం, 5 పిక్సెల్స్ బార్డర్ తీసుకుంది. తర్వాత కిందంతా స్పేస్, ఎక్స్ట్రా స్పేస్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా స్పేస్ అనేది మనం ఏమి ఇచ్చాం, 10 పిక్సెల్స్ మార్జిన్ కింద ఇచ్చాం. సో బార్డర్ తర్వాత ఉండేది మార్జిన్, బార్డర్ లోపల ఉండేది ప్యాడింగ్. ఇక్కడ మార్జిన్ ఎంత ఇచ్చాం, 10 పిక్సెల్స్ ఇచ్చాం. ఒకవేళ నేను 10 పిక్సెల్స్ ఇవ్వకోకుండా ఇక్కడ చూడండి బాటమ్ లో 10 పిక్సెల్స్ ఉంది కదా, నేను ఈ 10 పిక్సెల్స్ ని 0 పిక్సెల్స్ లోకి చేంజ్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఏమైంది, మార్జిన్ అనేది బాటమ్ లో లేదు, మీరు చూసుకోండి, మార్జిన్ బాటమ్ లో లేదు, చూడు 0 అయిపోయింది. ఎందుకు,
మార్జిన్ అనేది మనం తీసేసాం. ఒకవేళ జీరో టాప్ లో ఇచ్చినాం తీసేస్తే కాబట్టి టాప్ లో ఉంది తీసేస్తే సార్. 10. ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారో లేదు, ఇందాక కూడా సేమ్ అదే స్పేసే చూపిస్తుంది, ఇప్పుడు అదే స్పేసే చూపిస్తుంది. ఎందుకంటే మార్జిన్ ప్రాపర్టీ మనం ఓన్లీ హెడ్డింగ్ కి తీసేసాం, కానీ పారాగ్రాఫ్ కి 5 పిక్సెల్స్ అలాగే ఉంటుంది కదా. సో పారాగ్రాఫ్ ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ పారాగ్రాఫ్ కి మార్జిన్ కనబడుతుందా? సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ మోడల్ ఇందాక మనం హెడ్డింగ్ కి తీసేసాం 16 ఉంది సార్ కదా. మనం ఓన్లీ హెడ్డింగ్ కి మాత్రమే బాటమ్ లో తీసేసాం, కానీ ఇక్కడ పారాగ్రాఫ్ కి అలాగే ఉంది మార్జిన్. సో పారాగ్రాఫ్ కూడా మార్జిన్ మనం టాప్ లో తీసేయాలనుకుంటున్నాం. సో టాప్ లో 0 పిక్సెల్స్ 0. ఇప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు సో scale టాప్ లో లేదు ఏమైనా ఉందా? అనేది లేదు సార్, టాప్ లో అనేది ఎలిమినేట్ అయింది, బాటమ్ లో ఒకటి ఉంది ఎలిమినేట్ సార్. బాటమ్ లో ఒకటే ఉంది, బాటమ్ లో 16 పిక్సెల్స్ అలాగే ఉంది. నేను బాటమ్ లో కూడా తీసేస్తే బాటమ్ లో కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఎలా కనబడుతుందో చూడండి. ఎలిమెంట్ కి మధ్యలో స్పేస్ ఏం లేదు, సార్ కనబడుతుందా మీకు? ఏమో స్పేస్ ఇక్కడ హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ కి పారాగ్రాఫ్ కి మధ్యలో స్పేస్ లేదు. ఈ స్పేస్ నే నేనేమని చెప్పా? మార్జిన్ అని చెప్పా. సో ఈ ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మళ్ళీ క్లాస్ లో అడిగినా, మళ్ళీ క్లాస్ కాదు, ఇంకా లైఫ్ టైం మనం ఎక్కువ యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయి అంటే సిఎస్ఎస్ లో మార్జిన్, బార్డర్, ప్యాడింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ యూజ్ చేస్తాం. ప్రతి ప్రాపర్టీకి మార్జిన్, ప్యాడింగ్, బార్డర్ ఇవి కంపల్సరీ యూజ్ అవుతూనే ఉంటాయి, యూజ్ చేస్తూనే ఉంటాం, ప్రతి ఎలిమెంట్ కి యూజ్ చేస్తాం, ఓకేనా? మీరు బార్డర్ అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తారో లేదో తెలియదు, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తారో లేదో తెలియదు, ఈ ఫాంట్ సైజ్ చేంజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్యాడింగ్, బార్డర్, మార్జిన్ ఈ ప్రాపర్టీస్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తూనే ఉంటాం ప్రతి ఎలిమెంట్ కి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఎలిమెంట్ కి మధ్య డిస్టెన్స్, రేపు ఫ్యూచర్ లో మీరు ఏదైనా ఎలిమెంట్స్ అన్ని ఇట్లా కాన్స్టాంట్ గా ఒక్కో ఎలిమెంట్ కింద మనం ఇస్తా వెళ్తాం కదా. ఇక హెడింగ్ ఇచ్చాం, పారాగ్రాఫ్ ఇచ్చాం, తర్వాత ఇంకొక ఎలిమెంట్ ఇస్తాం. సో అలా ఎలిమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం అడ్జస్ట్ చేస్తుంటాం చూసారా, ఒక ఎలిమెంట్ కి ఆ స్పేసింగ్స్ కానీ, ఒక ఎలిమెంట్ సర్టెన్ స్పేస్ కావాలన్నా, సో మనం అప్లై చేసే ప్రాపర్టీస్ మాక్సిమం ఇవే ప్రాపర్టీసే ఉంటాయి, ఇంక వేరే ప్రాపర్టీస్ ఏమి ఉండవు. ఇక్కడ నేను అప్లై చేశాను చూడండి, ఇక్కడ హెడ్డింగే తీసుకుంటున్నాను. హెడ్డింగ్ లో నాకు లెఫ్ట్ సైడ్ లో బార్డర్ కి కంటెంట్ కి స్పేస్ ఉందమ్మా? లేదు కదా, లెఫ్ట్ సైడ్ లేదు సార్. సో మనం స్పేస్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం? ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ కి అప్లై చేయాలి. ప్యాడింగ్ లెఫ్ట్ ఎంత? 20 పిక్సెల్స్ ఇస్తున్నాను, ఓకేనా? సారీ అమ్మా, నేను సెలక్షన్ పారాగ్రాఫ్ తీసుకున్నా, సో పారాగ్రాఫ్ చేంజ్ అయింది. పారాగ్రాఫ్ మనం సెలక్షన్ చేసుకోవాలి ఎలిమెంట్ ని, ఓకే? ఇక్కడ హెడ్డింగ్ ఎలిమెంట్ ని సెలక్షన్ చేసుకుంటున్నాము. మనం యాక్చువల్గా ఇక్కడ స్టైల్స్ అప్లై చేస్తున్నాం కదా, ప్రతిదీ ఇక్కడ ఏం అప్లై చేయము, సిఎస్ఎస్ లో అప్లై చేస్తాం. కానీ ఈ బార్డర్ చెకింగ్ పర్పస్, నీకు ఈ బాక్స్ మోడల్ ఎలా వర్క్ అవుతుందని రియల్ గా చూపించడానికి మాత్రం ఇలా తీసుకున్నాను అంతే, ఓకేనా? మనకి మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ సిఎస్ఎస్ స్టైల్స్ లో సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది కదా, ఆ సిఎస్ఎస్ ఫైల్ లోనే ప్యాడింగ్, బార్డర్, మార్జిన్ ఇవన్నీ అప్లై చేసేస్తాం. ఇక్కడ నేను H1 ఎలిమెంట్ సెలెక్షన్ చేసా. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నేను గమనించట్లేదు, కానీ ఇక్కడ H1 అని కనబడుతుంది చూడండి. సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ నేను పారాగ్రాఫ్ సెలెక్షన్ చేస్తే అది పారాగ్రాఫ్ చూపిస్తాను. సో నేను హెడ్డింగ్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ ఎంత? 25 పిక్సెల్స్. సో 25 పిక్సెల్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఇప్పుడు కనబడుతుందా? ప్యాడింగ్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది. సో ఆ గ్రీన్ కలర్ లో ప్యాడింగ్ కనబడుతుంది. ఎక్కడెక్కడ అప్లై చేసాము ప్యాడింగ్? ఇప్పుడు బాటమ్ లెఫ్ట్ సైడ్ అప్లై చేసాం ప్యాడింగ్. బాటమ్ లో 25 ఉంది, లెఫ్ట్ 25 ఉంది, అంతే కదా? నేను ఇప్పుడు టాప్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో టాప్ కి 25. సో ఇప్పుడు టాప్ లో కూడా 25 కనబడుతుంది. ఇక్కడ చూడండి, కనబడుతుందా? గ్రీన్ షేడింగ్ లో కనబడుతుంది అంటే ప్యాడింగ్ ఉన్నట్టు అని. ఇప్పుడు నేను మళ్ళీ దీనికి 20 పిక్సెల్స్, రైట్ కి 20 పిక్సెల్స్ ఇస్తున్నా, 25 కాదు 20 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నాకు హెడ్డింగ్ తర్వాత మొత్తం అంతా వైట్ కలర్ స్పేస్ కనబడుతుంది చూసారా? అవును సార్. ఆ వైట్ కలర్ స్పేస్ ఏమంటారు? ఇందాక మీరు గమనించారో లేదో, నేను ప్యాడింగ్ చేంజ్ చేయగానే లోపల విడ్త్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయింది. అవును సార్. ఇలా చేంజ్ అయింది కదా. ఇక్కడ మీరు గమనించండి, మనం ప్యాడింగ్ కాకుండా లోపల వైట్ స్పేస్ కనబడుతుంది, దాన్నే విడ్త్ అంటారు. ఆ విడ్త్ ఎంత ఉంది చెప్పండి? విడ్త్ ఎంత ఉంది ఇక్కడ? 592 సార్. కరెక్ట్, 592 విడ్త్. ఇంకా హైట్ 37.
సో నేను 37. హైట్ గా చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు, విడ్త్ చేంజ్ చేయాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. నేను విడ్త్ ని 500 కి చేంజ్ చేయాలనుకుంటున్నా. సో 500 పిక్సెల్స్ ఎంటర్. సో నాకు ఇప్పుడు విడ్త్ ఎంత ఉంది? 500 పిక్సెల్స్ 500 ఉంది. సార్. సో నేను విడ్త్ మీద కాకుండా ఇప్పుడు ప్యాడింగ్ మీద పెట్టానంటే నాకు ఆ వైట్ కలర్ బార్డర్ లో కనబడుతుంది. నేను హైట్ చేంజ్ చేయాలన్నా సేమ్ జస్ట్ హైట్ మీద 50 ఇస్తున్నాను. సో నాకు ఇప్పుడు 50 పిక్సెల్స్ అయింది హైట్. ఓకేనా? సార్. ఇక్కడ ప్యాడింగ్ 25 ఇచ్చాము, టాప్ 25 ఇచ్చాం, లెఫ్ట్ రైట్ 20 ఇచ్చాం, బాటమ్ 25 ఇచ్చాం, లెఫ్ట్ 25 ఇచ్చాం. బార్డర్ వచ్చేసరికి టాప్ 5 పిక్సెల్స్, రైట్ సైడ్ 3 పిక్సెల్స్, బాటమ్ 3 పిక్సెల్స్, బాటమ్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3. మార్జిన్ టాప్ 10 అంటే లెఫ్ట్ రైట్ బాటమ్ ఇవ్వలేదు. సో మనం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు అప్లై చేస్తాను, ఎందుకంటే నాకు పారాగ్రాఫ్ ట్యాగ్ హెడ్డింగ్ ట్యాగ్ కి చాలా ఆనుకొని కనబడుతుంది కదా. సో మనకి కొంచెం స్పేస్ తీసుకుందాం. సో నేను జస్ట్ 10 పిక్సెల్స్ ఇస్తాను అంతే. సో నాకు ఇప్పుడు చూడండి స్పేస్ కనబడుతుందా? ఆ 10 పిక్సెల్స్ మన స్పేస్ ఇక్కడ ఇచ్చాం. సో అది మనకి ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ మాత్రమే మనం పిక్సెల్స్ ఇచ్చాం. నేను ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ సెలెక్షన్ చేసుకుంటే నాకేమన్నా దానికి ఏమైనా మార్జిన్ టాప్ ఉందా? లేదు. ఇక్కడ బార్డర్ ఉందా? బార్డర్ లేదు. సో నేను బార్డర్ అప్లై చేయాలి, ఓన్లీ టాప్ కే బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో బార్డర్ కి 5 పిక్సెల్స్ ఇస్తాను టాప్. సో అప్లై కాలేదు ఎందుకు? బార్డర్ నేను ఇందాక పారాగ్రాఫ్ ట్యాగ్ కి బార్డర్ అప్లై చేశాను 5 పిక్సెల్స్, కానీ నాకు అప్లై కాలేదు ఎందుకు? మన ప్రాపర్టీ ఇవ్వాలి కదా సార్ ఫస్ట్. ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ ఇవ్వాలి? బార్డర్ స్టైల్. ఎస్, అలా ఆన్సర్ చెప్తాను నాకు. ఫస్ట్ బార్డర్ అప్లై చేయాలంటే ఫస్ట్ స్టైల్ ప్రాపర్టీ మెన్షన్ చేయాలి, అది ఏ టైప్ అని. సాలిడ్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో నేను ఇందాక బార్డర్ ఓన్లీ టాప్ మాత్రమే అప్లై చేయాలన్నా, కానీ ఇక్కడ చూడండి మనకి కంప్లీట్ గా బార్డర్ అంతా వస్తుంది. సో ఎందుకు వస్తుంది? బార్డర్ టాప్. సో నేను ఇక్కడ అప్లై చేయాలి. డిఫాల్ట్ గా ఇక్కడ నెంబర్ 3 ఉన్నాయి. 3 ఉంది కదా, నేను 0 చేసేస్తున్నాను అన్ని. ఇప్పుడు చూడండి ఏ దానికి బార్డర్ అప్లై అయింది? టాప్ కు మాత్రమే 3 పిక్సెల్స్ లో బార్డర్ ఇచ్చాను. ఒకవేళ దీన్ని నేను 5 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ ఇద్దాం, ఇంకా బాగా కనబడుతుంది. ఇక్కడ కనబడుతుందా బార్డర్? 10 పిక్సెల్స్ ఇద్దాం. అందుకు థిక్నెస్ చాలా ఎక్కువ థిక్నెస్ తో కనబడుతుంది బార్డర్. సో మనం మార్జిన్ అప్లై చేసామో దీనికి ఏమన్నా? అప్లై చేయలేదు. 16 అప్లై చేసాం. సో ఇంతే, బాక్స్ మోడల్ ఏం లేదు. ఒక ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలనుకుంటే మార్జిన్ యూజ్ చేస్తాం. మార్జిన్ ప్యాడింగ్. ఒకవేళ మీరు కంటెంట్ కి ఇవ్వాలనుకుంటే విడ్త్ హైట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తారు, దీనికి అప్లై చేద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్. నేను హెడ్డింగ్ తీసుకుంటున్నాను, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. నేను గ్రే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ దానికి అప్లై అవుతుందో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ ఇచ్చాము. ఓకే, హెడ్డింగ్ కే ఇచ్చాము. ఏమే ప్రాపర్టీ అంటే బ్యాక్గ్రౌండ్ లో మనం గ్రే కలర్ ఇచ్చాం, కానీ ప్యాడింగ్ కూడా అప్లై అవుతుంది సార్. ప్యాడింగ్ కి కూడా అప్లై అవుతుంది. ఓకేనా? ప్యాడింగ్ కి కూడా అప్లై అవుతుంది. నేను ఎందుకంటే చెప్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చినప్పుడు కలర్ కానీ ఇమేజ్ కానీ మనం చాలా మంది డౌట్ ఉంటుంది. బార్డర్ లోపల ఏదైతే ఉంటుంది బార్డర్ వరకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ కూడా అప్లై అవుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మనం బార్డర్ లోపల మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే బార్డర్ వరకు. ఓకేనా? కంటెంట్ నుంచి బార్డర్ వరకు మొత్తం అంతా తీసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ అంటే, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మేము స్పెసిఫిక్ గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చాను.
కంటెంట్ కి మీరు ఏదైనా కలర్స్ పెట్టుకోవచ్చు. కంటెంట్ కలర్ ఇవ్వచ్చు. డైరెక్ట్ కలర్ అని ఇచ్చేసి కంటెంట్. ఇక్కడ మీరు గమనించారో లేదో, నేను ఇక్కడ బాక్స్ లో ప్రాపర్టీస్ చేంజ్ చేస్తుంటే నాకు ఇక్కడ స్టైల్స్ లో మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్ మనం ఎలా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా వస్తున్నాయి. ఇదే ప్రాపర్టీస్ సేమ్ ఇలాగే మార్జిన్ టాప్ అని మనం సిఎస్ఎస్ లో ఇస్తాం. సిఎస్ఎస్ లో డైరెక్ట్ యూస్ చేస్తాం సార్. ప్రాపర్టీ డైరెక్ట్ వాల్యూస్. ఇక్కడ మార్జిన్ టాప్ అని ఇచ్చి 10 పిక్సెల్స్ ఇచ్చాం కదా. సో మార్జిన్ టాప్ కి 10 పిక్సెల్స్ అని, మార్జిన్ బాటమ్ కి 10 పిక్సెల్స్ అని, ఇక్కడ బార్డర్ స్టైల్ సాలిడ్ అని ఇచ్చాం. నేను ఇక్కడ బార్డర్ టాప్ విడ్త్ 5 పిక్సెల్స్ ఇచ్చాం. 5 పిక్సెల్స్ విడ్త్ ఇస్తున్నాం. బార్డర్ కి విడ్త్ ఇస్తున్నాం కదా, అది width. ఇక్కడ ప్యాడింగ్ బాటమ్ 25 పిక్సెల్స్, ప్యాడింగ్ లెఫ్ట్ 25 పిక్సెల్స్. ఇలా ప్యాడింగ్ అని ఇచ్చి టాప్ రైట్ లెఫ్ట్ ఇలా ఇవ్వాలి. మార్జిన్ కూడా అంతే, టాప్ లెఫ్ట్ అలా ఇవ్వాలి. ఇలా బార్డర్ కి కూడా అంతే, బార్డర్ టాప్ అని ఇచ్చేసి 5 పిక్సెల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ విడ్త్ అనే ఎక్స్ట్రా ఇచ్చారు కదా, ఈ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఓకేనా? బార్డర్ టాప్ అని ఇచ్చేసి 5 పిక్సెల్స్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. ఓకేనా? ఓకే, ఇటు వరకు అయిపోయినాయమ్మా. ఇదే బాక్స్ మోడల్, ఇంతకు మించి ఏం లేదు. బాక్స్ మోడల్ చాలా అంటే అర్థం అయితే ఈజీ, అర్థం కాలేదు అంటే ఇంకా అది నరకం ఉన్నట్టు ఉంటుంది. ఏం చేస్తున్నాం, ఏ దానికి స్టైల్స్ అప్లై అవుతున్నాయి అనేది కూడా కనుక్కోలేము అనమాట. అర్థం కాకపోతే అసలు ఏ దానికి స్టైల్స్ అప్లై అవుతున్నాయి కూడా కనుక్కోలేము. ఒకవేళ అర్థమైంది అనుకో, మనం ఏదైనా రాంగ్ చేసినా గానీ మనకు అర్థమైపోతుంది. ఓకే, ఈ ప్రాపర్టీలో ఇది ఇచ్చాం కాబట్టి మనకి డిస్ప్లే కావట్లేదు అని. ఇందాక నేను బార్డర్ ఇచ్చాను, బార్డర్ లో డైరెక్ట్ 5 పిక్సెల్స్ ఇస్తుంటే నాకు చూపించట్లేదు. ఎప్పుడైతే మనం స్టైల్స్ అప్లై చేస్తామో అప్పుడు చూపిస్తుంది. మనకి ఐడియా వస్తుంది కదా, ఇక్కడ బార్డర్ డైరెక్ట్ ఇస్తుంటే మనకి చూపించట్లేదు. ఓకే, దీనికి స్టైల్ ప్రాపర్టీ ఇస్తే మనకి అప్లై అవుతుందని. సో ఇలా లాజిక్స్ తెలుసుకుంటేనే అలా మనం రియల్ గా వర్క్ చేసేటప్పుడు మనకు క్లారిటీ అనేది ఉంటుంది. ఏదైనా మిస్టేక్ అయిందంటే మనకి మనమే రెక్టిఫై చేసుకోగలుగుతాం. ఓకే, అర్థమైందా బాక్స్ మోడల్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.